మళ్ళా దీనికి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. ఒకటి మీద ఒకటి వద్ద ఒకటి ఒకటి వద్ద ఒకటి. ఇప్పుడు ఎన్నాళ్ళకు జరుగుతాయంటే మా హఠాత్తుగా జరిగే సంఘటనలు ఆయా వాస్తు దోషాలను బట్టి గృహము పూర్తి కాకముందే దోష ప్రభావం చూపడం. గృహం పూర్తి కాకముందే గృహ ప్రవేశం అయినచో సంవత్సరం లేదా సంవత్సరం అన్న జరగాల, 3వ సంవత్సరంలో జరగాల. అదేవిధంగా 5, 7, 9, 12 ఏళ్ళలో దోష ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాల్లో మంచి చెడుల ప్రభావం ఉండడం తెలుస్తుంది. అలా కట్టించిన సంవత్సరం అన్న పూర్తి తగిలినారు దెబ్బ. 3వ సంవత్సరమా, 5వ సంవత్సరమా, 7వ సంవత్సరం తగిలినారు మీకు ఇబ్బంది. యాక్సిడెంట్ చేసినాడు కారు, చనిపోయా, డబ్బులు 10 లక్షలు బొక్కాయండి. ఇలా యాక్సిడెంట్ రాసినాడు కదనా, పెద్ద కొడుకు విషయంలో జరిగింది. వాడే జుట్టులో తగిలిచ్చి పిల్లలు కూడా ఉంది, అందరూ ఆమె స్వార్లో చచ్చిపోయింది. అంటే వేరే వాళ్ళని కొట్టినారా? జుట్టులో బుద్ధినాడు స్వార్లో పానం దాన్ని పాలకోటి కడిచి ఏది ఉండదు లేక అంత ఇల్లు పడ కొడతావా నువ్వు? మరి అంతగా అమ్మి పడిగిన బాధలే. చెప్తాను మెట్ల వెళ్ళకూడదు అని పడగొట్టే బదులు అమ్మి దిగులేందిలే, డబ్బులన్నీ వస్తాయి. ఆడ కట్టించుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఆడెవరు ఎవరిది వాళ్ళు సగం చేసుకుని కట్టుకోవచ్చు. ఏం వేస్ట్ నా వల్ల చేసేది వల్ల కాని పనులే, వల్ల జరగని పనులు. కానీ నా మీరు ఆలోచన చేసుకోండి అమ్మా. ఇప్పుడు చూడమ్మా, బాగా తూర్పు ఉత్తరాల్లో ఇంటి ఫ్లోరింగ్ ఎత్తుంటే ఇది పశ్చిమ తగ్గుంది కదమ్మా. ఆర్థిక నష్టాలతో పాటు అనారోగ్యాలు, అవమానము, అప్పుల బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడే కానీ పశ్చిమం అంటే పరమట ఇస్తున్నారు. ఎప్పుడే కానీ తగ్గునకూడదు, కింద కట్టకూడదు, ఎత్తు ఈశాన్యం వల్ల పెరగకూడదు. ఏం చేస్తుంది అయ్యగారికి మంత్రాలు చదవడానికి తెలుసు. వాళ్ళకైతే ఏం చేయలేదు, గట్టి చెప్తాను. ఇది ఒక శాసనం. వాళ్ళు ప్రతి దాంట్లో ఏలు పెట్టి వాళ్ళు ఎదుటోడు వాస్తు చెప్తే కూడా, ఇంతకుముందు ఒకసారి ఒక ఆఫీసర్ సస్పెండ్ అయినాడు. సార్ ఇది వాయువు మూతపడి మనం ఏటి వాస్తు అంటే ఆయన బాబనయ్య పూజ చేయడానికి వచ్చినారు. 5 మంది బాబనయ్య గారు 50,000 తీసుకుని, ఆ రోజుల్లో 20,000 నాడు అని అది ఇది అని చెప్పినాక చిల్లర నాయలు కూడా వాస్తు చెప్పడం ఏమైనాడు దెబ్బకిన. చిల్లర నాయలు కూడా వాస్తు చెప్పడం ఏమైనా అంటే, అవు స్వామి నీ చిల్లరున్నాయి, నువ్వు బ్రాహ్మణి పై నుంచి దిగొచ్చినావు, కిందికి పై నుంచి దిగొచ్చినావు. సరే ఒక్కటి చెప్తాను, మనం పుట్టినాల నుంచి నిన్ను మంచి అయినప్పుడు అడుగుతాం పిల్లని. మళ్ళీ ఆ పాపను పుట్టింటికి తల్లిగారింటికి పోయినప్పుడు అడుగుతాం. 3 నెలల నిద్ర చేయడానికి 5 నెలల తల్లిగారింటికి పంపించినప్పుడు, కానిపోయినప్పుడు, కానిపోతే ఆసుపత్రిలో పెట్టి ఆ పాపకు 5 నెలల కానిపోతే అంటే కూడా మంచి దినాలు లేవని ముందే కోపిస్తున్నారు కొందరు. వీళ్ళు ఎంత నీచమైన పనులు చేపిస్తున్నారంటే, మంచి ముహూర్తంలో ఉడితే వాడు రాజు అవుతాడని. వీళ్ళు గాడిదలైనది తెలియదు కానీ రాజులు అవుతారని కోపిస్తున్నారు. సరే కోపిస్తారు. వాడు కొత్త బట్టలు వేసినాడు ఆసుపత్రి